హాయ్ అండి. లైనింగ్ బ్లౌజ్ ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇది ఖర్చులు బయటికి కనిపించకుండా ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడు రౌండ్ని కుట్టుకోవాలండి. కుట్టుకున్నాక ఇప్పుడు ఈ క్లాత్ని కట్ చేసేయాలి రౌండ్ షేపు. ఇది ఈ విధంగా కటింగ్ చేశాక చిన్న చిన్న కటింగ్స్ పెట్టుకోవాలి. ఇలా కటింగ్స్ పెట్టుకున్నాక ఇది ఈ విధంగా ఓపెన్గా వదిలేయాలండి. రౌండ్ కుట్టకూడదు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా ఇంకా ఆ విధంగా కుట్టేసి వదిలేయాలి. రౌండ్ మీద మాత్రం కుట్టేయొద్దు. ఇగో ఈ రెండు పార్ట్లు కుట్టేయాలి. ఆ విధంగా కుట్టేశాక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ చూడండి చూపిస్తున్న విధంగా అతికేయాలి. అది బయట పక్క మనకు కనిపించాలండి. మెయిన్ పార్ట్ లోపలికి వెళ్ళాలి. రెండు భాగాలు ఇదిగో ఈ విధంగా కుట్టాక ఇలా తిరగాలేసాక చూడండి షోల్డర్ దగ్గర ఉన్న క్లాత్ లోపలికి వెళ్ళిపోయింది. బయట పక్క లోపల పక్క ఎక్కడా కనిపించదు. అది లోపలికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాక ఇక్కడ సైడ్ మొత్తం ఇలా నీట్గా ఫినిషింగ్ చేసుకోవాలి. రౌండ్ కూడా ఇంకా నీట్గా కుట్టుకోవాలి. మొత్తం సైడ్లు రౌండ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అన్నీ నీట్గా కుట్టుకోవాలి. క్లాత్ జరిగిపోకుండా ఇదిగోండి నీట్గా సరి చేసుకొని ఈ విధంగా మొత్తం నీట్గా కుట్టుకోవాలి. ఇంకో సైడ్ కూడా ఇంకా అలానే నీట్గా కుట్టుకోవాలి. చూడండి బయటికి కనిపించట్లేదు, లోపలికి కనిపించట్లేదు, నీట్గా వచ్చేసింది. మొత్తం ఇంకో సైడ్ కూడా ఇంకా అలానే కుట్టుకొని మొత్తం లోపల భాగం మొత్తం కుట్టుకోవాలి. కుట్టుకున్నాక ఇప్పుడు డాట్స్ పట్టుకోవాలి. ఇగో ఈ విధంగా డాట్స్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా నీట్గా డాట్స్ పట్టేసుకున్నాక ఇప్పుడు బ్యాక్ పార్ట్కి క్లాత్ అతికించుకోవాలి. ఇంకో ఈ విధంగా అతికించుకొని మళ్ళీ పైన ఒక కుట్టేసుకోవాలండి. అప్పుడే లోపలికి వెళ్తుంది. లైనింగ్ సైడ్ వేసుకోవాలి, మెయిన్ పార్ట్ దుక్కు కాదు. ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్స్ పట్టుకోవాలి. డాట్స్ పట్టేసుకున్నాక ఇది బెల్ట్ పార్ట్ అండి. ఫ్రంట్కి బెల్ట్ పార్ట్ ఇదిగో నేను చూపిస్తున్నాను కదా. ఈ విధంగా లోపల లైనింగ్ క్లాత్ పైన మెయిన్ క్లాత్ వేసి కుట్టుకోవాలి. ఇగో ఇలా కుట్టుకున్నాక ఈ విధంగా ఇకన చూడండి ఇదిగో చూపిస్తున్నాం కదా. ఆ విధంగా అయ్యాక ఇదిగో ఇలా తిరగాలేసి ఇలా బయట నుంచి కుట్టేసుకోవాలి. అంతేనండి. చూడండి మరి లోపల ఏం క్లాత్ కనిపించట్లేదు. ఇప్పుడు కొంచెం ఇదిగో చూపిస్తున్నాను కదా అలా ఫోల్డింగ్ చేసుకొని ఇదిగో ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. కొద్దిగా ఒక ½ ఇంచులో లైనింగ్ పార్ట్ మెయిన్ పార్ట్ రెండు అతికించుకుంటూ కుట్టేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్. మరి ఖర్చులు ఏమీ బయటికి కనిపించవు. ఈ విధంగా కుట్టుకుంటే నీట్గా ఉంటుంది. ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఇది కూడా ఇదిగోటండి ఇలా కుట్టుకోవాలి. బయటికి ఏమీ ఖర్చు కనిపించదు. ఇప్పుడు సైడ్ పార్ట్ కూడా ఇంకా చూపిస్తాను ఆ విధంగానే. తర్వాత ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి వేసుకోవాలి.
మీకు అందరికీ తెలిసిందే కదా, ఉక్స్ పట్టి, ఇంచీ క్లాత్, కాజా పట్టి, 1 ఇంచున్నర 2 ఇంచీలైనా పర్లేదు క్లాత్ తీసుకొని ఈ విధంగా అతుక్కోవాలి. ఇదిగో 2 పార్ట్ని ఇలా అతుక్కున్నాక ఇప్పుడు హ్యాండ్స్ కుట్టుకోవాలి. ఇదిగో 2 పార్ట్లు ఇలా కుట్టుకున్నాక ఇప్పుడు చెయ్యి అతుక్కోవాలండి. ఈ విధంగా అతుక్కున్నాక 2 చేతులు ఇప్పుడు చివర్లు ఉంటాయి కదా 2 పక్కల, ఆ చివర్లోట మెయిన్ పార్ట్ నుంచేనండి, బయట నుంచేని, లోపల నుంచి కాదు, బయట నుంచి చివర్లోటే మాత్రమే ఇలా ఒక కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్నాక నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకున్నాక చూడండి ఖర్చు లోపలికి వెళ్ళిపోయింది, మరి ఖర్చు కనిపించదు. ఇప్పుడు మనం ఏ ఫిట్టింగ్ కావాలో ఇది మార్కింగ్ గీసుకొని ఉంటాం కదా, ఆ మార్కర్ మీద ఫిట్టింగ్ పట్టుకోవాలి. ఫిట్టింగ్ పట్టుకుంటే అయిపోద్ది. ఇక ఖర్చు లోపలికి వెళ్ళిపోద్ది, మరి ఖర్చు కనిపించదు. ఇంతేనండి, చాలా సింపుల్ అయిపోయింది. ఇప్పుడు చిన్న లేస్ కానీ పైపింగ్ వేసుకుంటే చాలు. బాయ్ అండి.